నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, టెరోకా రీడర్, స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజారామి శెట్టి అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా జాహ్నవి. అక్క, చాలా మందిలో డ్రై స్కిన్ సమస్య ఒకటి విపరీతంగా ఉంటుంది కదా. సో స్కిన్ డ్రైగా ఉండి ఎప్పుడు చూడండి ఏదో సంథింగ్ ఇచ్చింగ్ కానీ లేదంటే ప్యాచెస్ కానీ అలా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా చాలా బ్లాక్గా ఉంటూ ఉంటుంది కదా. సో నల్లగా ఉండి దాని మీద కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, అంటే ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ కోసం ఎలాంటి ఫుడ్ తినాలి, వాళ్ళ డే రొటీన్ ఎలా ఉండాలి, ఎలాంటి ఎక్స్ట్రా కేర్ వాళ్ళు తీసుకోవాలి? ఓకే, నార్మల్గా డ్రై స్కిన్ ఎప్పుడు ఉంటుంది అంటే మామూలుగా మనం చిన్న పిల్లల్లో ఏంటంటే వాళ్ళు పుట్టగానే చూస్తే వాళ్ళ స్కిన్ బాగుంటుంది, చాలా టెండర్గా సాఫ్ట్గా అలా ఉంటుంది అనమాట. అయితే అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తే మనం ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా పాలు, మిల్క్ రిలేటెడ్ కదా, హై కాల్షియం, హై ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా పిల్లలకి పెడతాం, నెయ్యి పెడతాం పిల్లలకి. అయితే అలా రాను రాను గ్రాడ్యువల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు మనం చాలా మట్టుకు అవన్నీ అవాయిడ్ చేసేసాం, న్యాచురల్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసేసాం. అయితే నార్మల్గా బాడీలో కూడా తత్వాలు ఉంటాయి. వాత దోషం, ఒకవేళ వాత ఎలివేట్ అయితే కనుక మీ బాడీలో బాగా స్కిన్ డ్రై అయిపోతుంది. స్కిన్ డ్రై అయిపోవడం అంటే ఇలా చలికాలం వస్తే ఇంకా ఎక్కువగా డ్రైనెస్ కనపడుతుంది మీకు. ఓకే, మీరు ఎంత క్రీమ్స్ పెట్టినా, మాయిశ్చరైజర్స్ ఏది యూజ్ చేసినా కానీ మీ స్కిన్ అంతా బాగా డ్రైగా అయిపోయి ఇలాగ మీరు కొంచెం స్క్రాచ్ ఏదైనా అవుతే దాన్ని అలాగా వైట్గా చారలు పడడం అలాగా ఉంటుంది కదా. ఈ స్కిన్నే కాకుండా ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే డ్రైనెస్ ఉన్నదో ఓవరాల్ డ్రై అయిపోతుంది మీ బాడీ, అంటే మీ స్కాల్ప్ కానీ మీ జుట్టు కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఓకే, అయితే ఏంటంటే దీనికి రెమెడీస్ అని అడిగితే మనకు తెలిసిపోతుంది కదా, మన బాడీ తత్వం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఎక్కడికైనా కొంచెం స్నానం చేసి రాగానే బాగా, అన్లెస్ మీరు ఏదైనా ఆయిల్ కానీ ఏమైనా రాయకపోతే మీ బాగా ఇలా బిగుసుకుపోయినట్టు స్కిన్ అయిపోతుంది. చూడడానికి బాగా అంటే అవతలలో కూడా తెలిసిపోతూ ఉంటుంది, ఏదో తెల్లగా పౌడర్ లాగా కనపడుతుంది మొహం అంతా. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది డ్రై స్కిన్ సపరేట్గా ప్లస్ ప్యాచెస్, నువ్వు అడిగిందా ప్యాచీ స్కిన్ అలా ఉంటుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటాం. ఓకే, ఈ రెండింటికి డిఫరెంట్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన పని ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయట కొన్న ప్రోడక్ట్స్ వాటికంటే కూడా డైలీ ఆయిల్ మసాజ్ కంపల్సరీగా చేసుకోవాలి వాళ్ళు. ఓకే, అంటే ఏ ఆయిల్తో మసాజ్ చేయాలి? నువ్వుల నూనె ఫస్ట్ బాగా అన్నిటికంటే మంచిది, కొబ్బరి నూనె నెక్స్ట్, ఓకే, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్. ఈ ఆయిల్స్ ఏ ఆయిల్ తోటన్నా మీరు రెగ్యులర్గా, అంటే ఏంటంటే మనకి ఆయిల్ మసాజ్ చేసినప్పుడు స్కిన్లో నుంచి పెనిట్రేట్ అవుతుంది. మన స్కిన్లో కూడా పోర్స్ ఉంటాయి కదా, ఏంటో ఆయిల్ రాస్తే ఏంటి లాభం అంటారు. మనం ఎప్పుడైతే మసాజ్ చేస్తామో మీ స్కిన్ లోపల నుంచి ఆయిల్ అనేది పెనిట్రేట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం ఎలా అయితే ఇంటేక్ ఎలా ఉంటుందో ఈ ఆయిల్ మసాజ్ చేసినప్పుడు కూడా మీ బాడీ షైనింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఇదనమాట. ఈవెన్ ఫర్ ద హెయిర్ ఆల్సో, మీ జుట్టుకు కూడా రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవడము ఇవన్నీ ఇంపార్టెంట్. డ్రై స్కిన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏదో ఒకరోజు చేసి ఆపేయడం కాదు, మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి ఆయిల్ మసాజ్ అన్నది. ఒకవేళ డైలీ కుదరకపోయినా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఎక్కువసేపు, అంటే మీకోసం మీరు కాస్త టైం కేటాయించుకుని చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. అది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఎక్కువసేపు అంటే మీరు డిఫరెంట్ సోప్స్ మారుస్తూ ఉంటారు కదా, ఈ సోప్ లేకపోతే ఆ సోపు. ఇది కాకుండా ఏదన్నా న్యాచురల్ ప్రోడక్ట్, సోప్ కూడా ఎక్కువ కెమికల్ లేనిది అవి లేకుండా ఏదైనా న్యాచురల్ హర్బల్ సోప్స్ యూస్ చేయండి. ఓకే, హర్బల్ సోప్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మీకు స్కిన్ పాడవకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఇవన్నిటితో పాటు మీ స్కిన్ డ్రైనెస్ పోవాలి అంటే, ఓకే, అంటే మీరు చెప్తారు హెర్బల్ బాత్ పౌడర్, సో అది కూడా యూజ్ చేయొచ్చా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు? డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొన్ని హెర్బ్స్ మైనస్+ చేయాలి అందులో. ఓహో, ఓకే, కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. కొన్నిటి వల్ల ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళది ఒకవేళ ఏ బాడీ టైప్ స్కిన్ తత్వాన్ని బట్టి బాత్ పౌడర్ మార్చాలంటారా? అవును, కొన్ని అందరు వాడేయచ్చు ఏమి ఇబ్బంది లేకుండా. కొంతమందికి స్పెసిఫిక్గా ఏమైనా కావాలంటే మనం మారేస్తే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఏదైతే వాళ్ళు వెయిట్ చేస్తున్నారో అది రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఎక్కువగా వాటర్ తాగడం. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఏమీ ఆలోచించకుండా చక్కగా మీరు తినే ఫుడ్లో నెయ్యి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ చక్కగా ఆవు నెయ్యి తింటే ఏమవుతుందంటే మీకు మీ ఇంటేక్ కూడా చాలా అవసరం కదా. మీ స్కిన్ గ్లో అవ్వాలంటే బయట నుంచే కాదు, మీరు లోపలికి ఏమి వెళ్తుందో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా వడదెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుంది, మొహం అంతా పీకిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంటుంది, ఎందుకు బాగా హీట్ స్ట్రోక్.
ఓకే, దానికి అప్పుడు ఏం చేస్తాం, ఎక్కువగా వాటర్ తాగుతాం, ఎక్కువగా కొబ్బరి బొండాలు తాగుతాం. ఓకే, అయితే కోకోనట్ వాటర్, ఎవరికైతే ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్నదో రెగ్యులర్గా కోకోనట్ వాటర్, అంటే మీకు ఏదైనా కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, కొంతమంది కొబ్బరి నీళ్ళు పాడవు చూడు, అవి వాళ్ళు మాత్రం అవసరం లేదు. ఎవరికైతే బాగా సూట్ అవుతుందో కొబ్బరి బొండ ఏ రోజైనా ఏ కాలమైనా మంచిది. ఓకే, హ్యాపీగా డైలీ ఒక కొబ్బరి బొండను తాగండి, ఆయిల్ మసాజ్ చేసుకోండి, ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి. ఓకే, అండ్ ప్యాచెస్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేయండి అంటే, ఇలా ప్యాచీ స్కిన్ అయిపోతుంది. మనం నార్మల్గా ఇప్పుడు పార్లర్కి వెళ్ళి డీటాన్ ప్యాక్స్ అవి ఇవి వేసుకుంటాం కదా, ఈ డీటాన్ ప్యాక్ కంటే కూడా అంటే ఓన్లీ బాడీ డ్రైగా ఉండడానికి ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ పనిచేస్తాయి. ఎవరికైతే ప్యాచెస్ పడి అక్కడక్కడ నల్లగా స్కిన్ ఉన్నదో వాళ్ళు ఏం చేయండి అంటే, ఇవన్నీ హోమ్ రెమెడీస్. ఓకే, పెరుగులో పసుపు యాడ్ చేసి, మంచి పసుపు, ఓకేనా, ప్యూర్ ఆర్గానిక్ పసుపు వేసుకొని చక్కగా మీరు మీ బాడీ మసాజ్ చేసేసుకోండి, పెరుగుతోటి మసాజ్ చేసి కాసేపు వదిలేయండి. ఓకేనా, అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, రెగ్యులర్గా మీరు చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు బాడీకి ఉన్న ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ఇది ఒక బెస్ట్ రెమెడీ అనమాట. పెరుగులో కాస్త పసుపు వేసుకొని చేసుకోండి. శనగపిండి పడే వాళ్ళు అది వేసుకోవచ్చా? శనగపిండి కాదు, ఇది పసుపు పెరుగు అంతే వేసుకొని ఏంటంటే, డ్రై స్కిన్ లేకపోతే ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉన్నది అయినా ప్యాచెస్ అయినా అంటే ఇందులోనే కాస్త నిమ్మకాయ పిండండి. ఓకే, అండ్ కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం చేయకూడదు. లేదు, డ్రై స్కిన్ వాళ్ళు నిమ్మకాయ అవసరం లేదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్రై చేసేస్తుంది బాగా. నిమ్మకాయ అంటే లోపలికి తాగొచ్చు, బట్ నాట్ బయట అప్లై చేస్తే ఏమవుతుందంటే, మీరు నార్మల్గా మొహానికి కూడా గబగబా రుద్దేస్తామని నిమ్మకాయ పెచ్చు తీసుకొని, అది ఎక్కువగా డ్రై చేసేస్తుంది. కానీ లోపల ఇంటేక్ మంచిది, వాళ్ళు సి విటమిన్ కాబట్టి లోపలికి తీసుకుంటే ఇది ఒక బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట. ఎవరికైతే ట్యాన్ ఉన్నదో, ఓకే, ఇది లేకపోతే పచ్చిపాలు కూడా ముఖానికి ఒక దూదిలో ముంచి చక్కగా హ్యాండ్స్, మీరు ఎక్కడైతే సన్ ఎక్స్పోజర్ అవుతుందో మీ హ్యాండ్స్కి కానీ ముఖానికి కానీ పెట్టుకుంటే చక్కగా మీకు ట్యాన్ అది పోతుంది. రెగ్యులర్గా చేయాలి ఇది. ఇంకొక బెస్ట్ రెమెడీ చెప్తాను, మనకి ఎస్పెషల్లీ మనం ఆడపిల్లలు ఎక్కువ సన్ ఎక్స్పోజర్, ఆడపిల్లలు ఎవరైనా కానీ సన్ ఎక్స్పోజర్ అంటే ఈ పార్ట్ మాత్రం నల్లగా ఉంటుంది కదా మనకి. ఇంట్లో పాలు మరగబెడుతున్నప్పుడు పాలు అలా పొంగుతాయి కదా, ఆ పొంగినప్పుడు ఆ పైన నుంచి ఆ మీగడ తీసేయండి పొంగుతున్నప్పుడే. ఓకే, ఆ పొంగినప్పుడే అలా తీసి ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ డ్రాప్స్, కాస్త పసుపు వేసి చక్కగా మీ హ్యాండ్స్ చక్కగా మసాజ్ చేసుకోండి. ఓకే, ఎంత బాగా అంటే మీ ఫింగర్స్ అవన్నీ నీట్గా మసాజ్ చేసుకుంటే ఏంటంటే, ఈవెన్ 40-45 years 50 years వచ్చినా మీ స్కిన్, మీ వేళ్ళు అలా చిన్నపిల్లల వేళ్ళలా ఉంటాయన్నమాట, ముడతలు లేకుండా నీట్గా మెరుస్తూ తెల్లగా. అది ఏ స్కిన్ టోన్ వల్ల ఎవరైనా చేయొచ్చు. అండ్ మీరు ఎవరికైనా చేతులు అలా బాగా ముడతలు పడిపోయి బాగోలేదు అన్నప్పుడు ఇది చేసి ఒక 15 days చేయండి. దాని తర్వాత మీరే నాకు మెసేజ్ చక్కగా డైలీ అనమాట. ఆ పాలు పొంగుని చక్కగా తీసేసి కొంచెం పసుపు 2 ఫేస్ కి కూడా రాసుకోవచ్చాక, ఇది ఓన్లీ ఫింగర్స్ కి బాగుంటుంది. చక్కగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మెడకు కూడా రాయొచ్చు. ఇది మెడ నల్లగా అవుతుంది కదా, మెడ దగ్గర చాలా బ్లాక్నెస్ ఉన్న వాళ్ళు ఇది యూస్ చేస్తే సూపర్గా, అట్స్ వండర్ఫుల్ హోమ్ రెమెడీ అనమాట. సూపర్ నిజంగా. అంటే నేను అడిగిన క్వశ్చన్ క్యాప్చర్ మిరాకిల్ రెమెడీయే మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో చూసారు కదండి, డ్రై స్కిన్ ఉంది అని బాధపడవలసిన అవసరమే లేదు. ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చిటికలో అయిపోతే జస్ట్ ఒక 1 week, అంటే అక్క చెప్పిన రెమెడీ 1 week కనుక ఫాలో అయితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చక్కటి సొల్యూషన్స్ దొరికినట్టే. సో మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.